ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు. కృపాకనికం గల మహారాజాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గడిచిన వారం నుంచి ఈ రోజు వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజు విశ్రాంతి దినాన మరొకసారి మీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరూ కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటాను. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగించుకున్నాం. మీరే మాకు తోడై ఉండమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఇంకొక చరిత్ర గురించి తెలుసుకుందాం పిల్లారా. చరిత్ర అనే వరకు చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది అనిపించదు, అర్థం కాదు చరిత్రను. చదువుల్లో కూడా చరిత్రలు చాలా మందికి పిల్లలకు అర్థం కావు, కానీ ఆ చరిత్రలు తెలిసి ఉండాలి. అదేవిధంగా క్రైస్తవులైన మనము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వంశం వాళ్ళ యొక్క చరిత్ర తెలిసి ఉండాలి. ఏదో ఆశీర్వాదము, స్వర్గం, నరకం అనేది కాకుండా చరిత్రలు కూడా తెలిసి ఉండాలి. ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఇంట్రెస్ట్ తోటి వినాలి, చరిత్రలు అర్థం చేసుకోవాలి. పోయిన వారము ఎవరి చరిత్ర తెలుసుకున్నాం? మిద్యానీయుల చరిత్ర. ఈ మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రాహాము సంతానం నుంచి వచ్చారు. అబ్రాహాముకి ముగ్గురు భార్యల్లో మొదటి భార్య శారా, రెండవ భార్య హగరు, మూడవ భార్య గట్టి చెప్పండి కేతురా. మూడవ భార్య కేతురా. ఈ కేతురకు పుట్టిన సంతానమే మిద్యాను సంతానం. వీళ్ళు మిద్యానీయులు. వీళ్ళకి పేరు ఎట్లొచ్చింది? మిద్యాను దేశంలో ఉన్నారు కనుక మిద్యానీయులు అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే ఆ మిద్యానీయుల సంతానం నుంచే, వాళ్ళ వంశం నుంచే వెళ్ళిన వారు కేనీయుల చరిత్ర. మిద్యాను వంశం నుంచే వెళ్ళిన వాళ్ళు కేనీయులు. మిద్యాను దేశంలో ఒక రాజు ఉండేది, ఒక యాజకుడు. ఆయన బైబిల్లో ఒక ప్రవక్తకు మామ. అర్థమైంది ఎవరికన్నా? మిద్యాను దేశంలో ఒక వ్యక్తి పరవాసిగా వెళ్ళిపోయిండు, 40 సంవత్సరాలు ఉన్నాడు. మోషే యొక్క మామ మిద్యానీయుడే. ఆయన పేరేం పేరు? మోషే మామ పేరు. 2 పేర్లు ఉన్నాయి ఆయన. ఒక పేరు చెప్పండి, ఎవరికైనా తెలుసా? బైబిల్ చదివిండు కదా? బైబిల్ చదవలే? తెలుస్తుంది బైబిల్ చదవలేరు అని. ఎందుకంటే ఎప్పటికీ బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. తమ్ముడు, ఎవరు మోషే మామ? ఇత్రో. ఎవరైనా? ఇత్రో. మోషే మామ ఇత్రో. ఆయన మిద్యానీయుడు. ఈ కేనీయులు ఇత్రో నుంచి వచ్చారు వీళ్ళ. ఇత్రోకి ఇంకొక పేరు ఉన్నది, రాయియేలు అని. 2 పేర్లు ఆయనకు. అయితే ఈ మిద్యానీయుడు మోషే మామ. ఈయన పేరు ఇత్రో, ఇంకోటి రగుయేలు అని చెప్పేసి ఇంకో పేరు ఆయన. అయితే వీళ్ళు ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు. వీళ్ళ
వృత్తి. వీళ్ళ వృత్తి ఇనుప వస్తువులని తయారు చేసేవాళ్ళు. అయితే వీళ్ళ యొక్క స్వభావం ఏంటిదంటే ఉపకారం చేసేదే, ఎవరికి అపకారం చేసేవాళ్ళు కాదన్నట్టు. ఇజ్రాయేలులకు చాలా సహకరించారు వాళ్ళు. వేరే వంశస్థులందరూ కూడా ఇజ్రాయేళ్లకు ఇబ్బంది పెట్టారు, కానీ ఈ కేనీయులు మాత్రము ఈ ఇజ్రాయేలుకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, సహకారం చేసిన వాళ్ళే. అయితే ఒక మాట చూసుకుందాం. ఈ ఇత్రో గురించి మనం పరిచయం చేసుకుందాం ప్రియులారా. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనము. అయితే ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను ఫారో. ఆ సంగతి విని మోషేను చంపచూచెను, కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ఏ విషయం తెలిసింది ఫరోకు? మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఎందుకోసం వెళ్ళిపోయిండు? ఫరోకు ఏ విషయం తెలిసింది? ఇజ్రాయేల్ ఇద్దరు కొట్లాడుతుంటే వాళ్ళని తప్పించడానికని చెప్పేసి వచ్చినప్పుడు, నిన్న నువ్వు ఒకరికి చంపేసినావు, ఈ రోజు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినావా అని చెప్పేసి అక్కడ ఒక ఇజ్రాయేల్ అంటాడు అన్నట్టు. అన్నప్పుడు నేను చంపేసిన విషయము వీళ్ళకి తెలిసింది కదా, రాజు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇక ఆయన నన్ను చంపుతాడని చెప్పేసి అక్కడ నుంచి ఏం చేశాడు, ఆయన మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి పోతూ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ బావి దగ్గర కూర్చున్న తర్వాత అక్కడ కొంతమంది గొర్రెల కాపరులు, ఆ గొర్రెల కాపరుల్లో ఈ మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెలు, ఆ ఇత్రో యొక్క గొర్రెలని ఆ బిడ్డలు కాస్తుండ్రు. అక్కడ నీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నీళ్ళ దగ్గర ఆ బావిలో ఉన్న నీళ్లు ఈ గొర్రెలకు తాపిస్తాడు ఆయన. తాపించిన తర్వాత ఇత్రో యొక్క బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళకున్న సంపద గొర్రెలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఇంత తొందరగానే ఏ విధంగా వచ్చారని చెప్పేసి ఇత్రో అన్నప్పుడు, ఒక యూదుడు మాకు నీళ్లు తోడిపోశాడు గనుక మేము ఆ గొర్రెలకు తాపించి తొందరగా వచ్చామని చెప్తాడు. మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే, తోలుకొని రాలేదు ఎందుకు మీరు అని అంటాడు. ఆ సమయంలో ఆయనను తోలుకొని వచ్చిన తర్వాత అక్కడనే స్థిరమైపోతాడు ఆయన. ఎవరు? మోషే. అక్కడనే స్థిరమైపోయి 40 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. ఇతరు ఏం చేస్తాడంటే ఆయన యొక్క బిడ్డను ఈ మోషకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఇక్కడ కనానీయుల యొక్క గుణం, ఇతరు యొక్క గుణం ఒకరికి సహకారం చేసే గుణం అన్నట్టు. ఆ కనానీయులందరూ కూడా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేళ్లకు సహాయం చేసిన వాళ్ళే. అయితే ఈ మోషకు కూడా ఆయన సహాయం చేసి అక్కడ నివాసం ఉంచి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆయనకు కలిగిన సంతానాన్ని తీసుకొని మళ్ళీ ఆయన ఆ దేశం నుంచి బయటికి వెళ్ళాడు. ఈ చరిత్ర మీకు అందరికీ తెలిసిన విషయం, మీరు చదివింటారు. ఇది చదవకపోతే ఈ 2వ అధ్యాయాన్ని మీరు చదివినట్టయితే ఆ చరిత్ర మొత్తం కూడా మీకు తెలిసిపోతుంది. 3వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా 18వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే కూడా అక్కడ ఈ ఇత్రో, ఈ కనానీయులు ఇజ్రాయేలుకు చేసిన సహాయమే అక్కడ ఉన్నది పిల్లలు.
ఒకటవ సాముయేలు 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి కనుక అమాలేకీలతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్టు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. ఇక్కడ సౌలు మాట్లాడుతున్నాడు, కేనీయులతో సౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు ఇశ్రాయేలుకు సహాయం చేశారు గనుక, మిమ్మల్ని నేను చంపకుండా కాపాడుతాను గనుక ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఇంకోసారి చదవండి అమ్మా. 6వ వచనం నుంచి కదా. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసేది గనక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్టు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. ఇక్కడ కేనీయులకు సౌలు ఏమంటున్నాడంటే అమాలేకీయుల నుంచి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే అమాలేకీయులకు నేను ఏం చేస్తున్నా, చంపేస్తున్నా కనుక. మీరు ఇశ్రాయేలుకు సహాయం చేశారు కనుక ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సౌలు కేనీయులకు చెప్తున్నాడు. పిల్లలు అంటే ఉపకారం చేశారు గనక మీకు అపకారం కాదు, ఉపకారానికి ప్రతి ఉపకారమే, మిమ్మల్ని కాపాడుతాను అండి. అయితే వీళ్ళు సౌలు ఎందుకు కాపాడుతున్నాడు? ఈ కేనీయులు ఇజ్రాయేళ్లను కాపాడారు కనుక మిమ్మల్ని కూడా నేను కాపాడుతానని చెప్పేసి ఇక్కడ సౌలు రాజు వాళ్ళని కాపాడాడు. పిల్లలు ఇంకొకటి చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం. గినతి 10వ అధ్యాయ 29 వచనం. గినతి 10వ అధ్యాయ 29 వచనం. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రగుయేలు కుమారుడగు ఓబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలంనకు మేము ప్రయాణమై పోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇజ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థులెదుకును వెళ్ళుదనను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మును విడవకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడి వచ్చినడలా యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. ఇక్కడ మిద్యానీయుడైన రెగుయేలు అంటే ఈయన ఇత్రో, ఆయన కుమారుడు హాబాబుతో మోషే అంటున్నాడు, ఈ అడవిలో మేము దిగాము గనక ఈ అడవిలో మార్గం ఎక్కడెక్కడ ఉందో మాకు తెలియదు కనుక నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు అన్నప్పుడు, లేదు నేను వెళ్తా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, దేవుడు మాకు ఏ సహాయము చేస్తాడో ఆ సహాయం కూడా నేను మీకు
చేస్తాము, కనుక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు అని అంటున్నాడు ఆయన. అంటే ఈ కేనీయుల గుణాలు ఏంటిదంటే సహకారం చేసే గుణాలు. క్రైస్తవులమైన మనము కూడా ఈ కేనీల యొక్క గుణాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలు. ఉపకారానికి ప్రతి ఉపకారమే చేయాలి, కానీ ఉపకారానికి అపకారం మాత్రము చేయకూడదు. క్రైస్తవులకు ఉదాహరణ ఈ కేనీయులు. ఉపకారం, వీళ్ళు ఇజ్రాయేళ్లకు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళు ఇజ్రాయేళ్లకు సహాయం చేసే వాళ్ళే అయిపోయారు. ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళకు సహాయం చేశారు. సౌలు కూడా వాళ్ళు చేసిన సహాయాన్ని చూసి ఏమంటున్నాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీకు నేను వీళ్ళతో సహా చంపను గనుక, అమాలేకులతో సహా నేను చంపను గనుక ఈ అమాలేకుల నుంచి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ వారికి రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ కాపాడారు గనుక వీళ్ళని కూడా దేవుడు మోషేలో ఉండి వాళ్ళని కాపాడుతున్నాడు. సౌలులో ఉండి ఆయనని కాపాడుతున్నాడు. ఇక్కడ మోషే కూడా ఏమంటున్నాడంటే, మాకు దేవుడు ఏ సహకారం చేస్తాడో అదే సహకారం నేను కూడా మీకు చేస్తాను కనుక మాతో ఉండండి అని చెప్పేసి అంటున్నాడు పిల్లరా. ఇంకొకటి చూద్దాం, ఇంకొక రాజు కూడా వాళ్ళకి సహకారం చేశాడు పిల్లరా. న్యాయాధిపతులు న్యాయు 1 అధ్యాయ 16 వచ్చారు. న్యాయు 1 అధ్యాయ మోషే మామ అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా పట్టణంలో నుండి యూదా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో నివసించిరి. ఇక్కడ కేనీయులు ఇజ్రాయేళ్లతో కూడా నివసించారట. ఇజ్రాయేళ్లతో కూడా నివసించారు. ఎందుకు నివసించారంటే ఇజ్రాయేళ్లకు కాపాడుతూ వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా వాళ్ళని కాపాడుతూ వచ్చారు. ఏ వంశం కూడా ఇజ్రాయేళ్లను కాపాడలేదు, కానీ ఈ కేనీయుల వంశం మాత్రము వాళ్ళతో ఉండి వాళ్ళకు సహకారం చేసిన పిల్ల. కనుక దేవుడు ఈ ఇజ్రాయేళ్లను ఏ విధంగా రక్షించాడో కేనీయులను కూడా అదే విధంగా రక్షించాడు పిల్ల. ఇంకొక మాట చూసుకుందాం. 1 సమూయేలు 30 అధ్యాయ 25 వచనం. 1 సమూయేలు 30 అధ్యాయ 25 వచనం. నియమించరు. దావీదు సిగ్లాగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల వద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి అప్పగించెను. దావీదు దోచుకున్న రాజ్యాలలో ఏదైతే సొమ్ము ఉందో ఆ సొమ్ములో కూడా కొంత భాగము ఈ కేనీయులకు ఇచ్చాడట. అంటే దావీదు వాళ్ళకి సహకారంగా ఉన్నాడు, మోషే వాళ్ళకు సహకారంగా ఉన్నాడు, సౌలు కూడా వాళ్ళకు సహకారంగా ఉన్నాడు. ఎందుకోసం ఉన్నారు అనంటే ఈ కేనీయులు ఇశ్రాయేలుకు సహకారం చేశారు కనుక. వాళ్ళతో యుద్ధం చేయలే, వేరే ప్రతి ఒక్క రాజు వాళ్ళతో యుద్ధం చేశాడు ఇజ్రాయేలుతో, కానీ ఈ కేనీయులు మాత్రము యుద్ధం చేయలేదు. అయితే ఒకసారి ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు, వాళ్ళు తప్పు నడకల్లో నడిచినప్పుడు 20 సంవత్సరాలు ఈ కేనీయులుగా చేతికి అప్పచెప్పాడు దేవుడు. 20 సంవత్సరాలు ఇజ్రాయేల్ అని కేనీయుల చేతికి అప్పచెప్పాడు. అప్పుడు అక్కడున్న రాజు ఈ ఇజ్రాయేలుని బాగా ఇబ్బంది పెట్టేది.
ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రాజుని దేవుడు ఏ విధంగా సంహరించాడో మనం కొంచెం ముందరికెళ్ళి చూస్తున్నాం ప్రియులారా. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం. న్యాయు 4th अध्याय 1ला वचन. దోషులేరు గనుక యెహోవా కానాను రాజైన యావీరు చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసెరా. వాళ్ళ యొక్క సేనాధిపతి పేరేం పేరు? సిసెరా. అయితే చదవండి, ముందుకు చదవండి. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. కిందికి రండి. అట్లే ఆ కాలంన లప్తిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్నెమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. 20 సంవత్సరాలు కేనీలకు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలును అప్పచెప్పాడు. అప్పుడు ఆ కేనీయుల రాజు ఎవరు? సిసెరా. అయితే ఈ సిసెరా ఇజ్రాయేలును చాలా కఠినంగా ఇబ్బంది పెట్టేవాడు. ఆ సమయంలో ఒక స్త్రీ ప్రవక్తి దెబోరా, ఆమె న్యాయం చేసేది. ఆమె ఇజ్రాయేలుతో ఉండి ఇజ్రాయేలును కాపాడింది పిల్లలు. ఈ సిసెరాని చంపేసిండ్రు. ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని చదివినట్టయితే సిసెరాను చంపేసి ఇజ్రాయేలును కాపాడింది పిల్లలు. 21వ అధ్యాయం వచనాన్ని చూడండి. 21వ వచనం. హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్టు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. ఇజ్రాయేలుకు ఏ సమయంలో ఇబ్బంది వచ్చినా కూడా ఈ కేనీయులు ఏం చేశారంటే వాళ్ళని కాపాడారు. అంటే మనకి ఇక్కడ కేనీయుల గురించి ఏం అర్థమవుతుంది? ఒకటే మాటలో మనం చూసినట్టయితే ఉపకారం చేసేవాళ్ళు. ఇజ్రాయేలుకు ఎప్పుడు కూడా వాళ్ళు హాని చేయలేదు పిల్లలు, ఉపకారము చేసేవారు. ఇక లాస్ట్గా చివరగా ఒక వాక్యం చూసుకుందాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తున్నాం. 18 మీదికి ఇప్పుడు మనం చదివినాం కదా, మీదికి సిదార్ ఎదుర్కొన పోయి అతన్ని చూచి, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంనకు కొంచెం నీళ్ళమ్మని అడిగను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారంన నిలిచిండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగినడలా నీవు ఎవడును లేడని చెప్పవాలి. నేను
ఆయన పారిపోయి వస్తున్నాడు. పారిపోయి వచ్చినప్పుడు ఇక్కడ ఈమె ఏం చేసింది, నీకు ఆశ్రయాన్ని ఇస్తాను రా అని చెప్పేసి ఇంటికి తోలుకొని వచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. దప్పి అవుతుంది అన్నప్పుడు నీళ్లు అన్నప్పుడు ఆమె ఏం చేసింది, నీళ్లు ఇవ్వకుండా ఏం చేసింది, పాలు ఇచ్చింది పిల్లలు. చిన్నపిల్లలకు ఏడుస్తుంటే పాలిస్తే వాళ్ళు పాలు తాగుతూ పడుకుంటారు. అదేవిధంగా మనం కూడా తిన్న తర్వాత రాత్రి పాలు తాగి పండుకున్నాం అనుకోండి, నిద్ర మంచిగా వస్తుంది. ఈయన నీళ్లు కావాలన్నాడు. దప్పిగా ఉన్నప్పుడు ఎవరికి పాలు ఇస్తారా, నీళ్ళు ఇస్తారా? దప్పిగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే నీళ్ళు ఇస్తారు, కానీ ఈమె పాలు ఇచ్చింది. అయితే ఆయన పండుకున్న తర్వాత ఏం చేసింది, ఆమెకు కణత లోపల ఒక మొల తీసుకొని ఆయనని కొట్టి చంపేసింది పిల్లలు. అయితే శత్రువులు ఎప్పుడైనా సరే ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కేనీలు ఏం చేశారు, శత్రువుల నుంచి ఇశ్రాయేల్ని కాపాడారు పిల్లలు. ఈ కాపాడే గుణము ఈ కేనీలకు ఉంది. ఈ క్రైస్తవులైన మనం కూడా ఈ కేనీల యొక్క గుణాలు మన లోపల ఉండాలి పిల్లలు. ఎవరు కూడా ఉపకారం శివ అపకారము చేయకూడదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాటని మనం చదువుకున్నట్టయితే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అధ్యాయంలో నుంచి ప్రతి ఒక్క విషయం మనకు తెలుస్తుంటుంది పిల్లలు. కానీ మనం ఎక్కువ బైబిల్ని చదవం. నేను మీకు ఎప్పటికీ చెప్తూనే ఉంటా, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు. ఈ చరిత్రలో ప్రతి ఒక్క వంశం గురించి, ఒక్కొక్క వంశం నుంచి ఒక్కొక్క గుణాలు మనం తెలుసుకోగలుగుతాం. ప్రతి ఒక్క వంశం వాళ్ళని మనం పరీక్షించినట్టయితే ప్రతి ఒక్క వాళ్ళ దాంట్లో ఒక్కొక్క గుణాలు ఉంటాయి పిల్లలు. మిద్యానీయుల దాంట్లో ఏ గుణం ఉంది, పోయిన వారం చదువుకున్నాం మనం. మిద్యానీయుల్లో ఏ గుణం ఉంది, ఎవరు రాసుకున్నారు, ఎవరు రాసుకోలేరు. వాళ్ళలో ఉన్న గుణం ఏంటిది, మిద్యానీయుల్లో ఉన్న గుణం ఏంటిది, సలహా ఇచ్చేవాళ్ళు. కేనీయులేమో సహాయం చేసేవాళ్ళు. సలహా ఇవ్వడము, సహకరించడం. కొంతమంది సలహా ఇస్తారు, ఆ సలహాతోటి మనకు కొన్ని తెలిసిపోతాయి. కొంతమంది సహకరిస్తారు, ఆ సహకరించడంలో మనకు కొంచెం సహాయం దొరుకుతుంది. ప్రతి ఒక్కరి చరిత్రలు చూసినట్టయితే ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క వంశం వాళ్ళ చరిత్రలో ఒక్కొక్క గుణాలు మనం నేర్చుకోవచ్చు పిల్లలు. కనుకనే నేను చెప్తుంటాను, ఎప్పటికీ బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అని చెప్పేసి. మరి మళ్ళీ వారము మళ్ళీ ఒక చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. చెప్పిన చరిత్ర బిగ్ బోర్ అనిపించవచ్చు, వినడానికి ఇష్టం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి పిల్లలు. బైబిల్ని పరీక్షించాలి, బైబిల్ ప్రకారంగా మనం నడవాలి, వాళ్ళ చరిత్రలు కూడా మనం తెలుసుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి గురించి ఎన్నో కొన్ని మనం గుణాలు నేర్చుకుంటాం పిల్లలు. సరే, ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికంగా మహారాజ్యం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పోవా మరి కేనీల విషయంలో మాకు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు. వారికి ఉన్న గుణము ఉపకారం చేసే గుణము, సహాయం చేసే గుణము మాకు నేర్పించారు తండ్రి. మరి వారి యొక్క ఉన్న గుణాన్ని తండ్రి పోవా మాకు కూడా ఉండేలాగా మీరు మాకు సహాయం చేసి మీ నామానికి మహిమ ప్రభావం తెచ్చుకోమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి.